గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరుకుంది. భారీ వరదకు స్నానఘట్టాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు 20 అడుగుల మేర గోదావరి నీటి మట్టం పెరిగింది. 48 అడుగుల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందంటూ కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి దిగువన శబరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరి పోటు వేస్తే గోదావరి ప్రవాహం వేగం తగ్గి భద్రాచలం వద్ద నీటి మట్టం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జలసంఘం సూచనలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు అధికారులు. ఛత్తీస్గఢ్లో కుండపోత వర్షాలకు దిగువకు భారీగా వరద చేరుతోంది. తాలిపేరుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేశారు. ఇంద్రావతి నదికి ఇప్పటికే భారీగా వరద చేరుతోంది. ఈ ప్రభావంతోనే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు గోదావరి నదికి సంబంధించిన తాజా దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు అధికారులు. తాలిపేరు శబరి నది ప్రవాహమంతా కూడా గోదావరిలో కలుస్తోంది. భద్రాచలం వద్ద దీంతో స్నానఘట్టాలు నీట మునిగాయి. ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరుకుంది. మళ్ళీ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు 20 అడుగుల మేర నీటి మట్టం పెరిగిందంటే ఏ రకంగా ప్రవాహం పెరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తం 48 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అటు శబరి నది ఉప్పొంగి పొర్లుతోంది. ఇక శబరి కనుక పోటు వేస్తే గోదావరి ప్రవాహం వేగం తగ్గి భద్రాచలం దగ్గర నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు అటు ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలకు దిగువకు భారీగా ఇటు తాలిపేరుకు వరద చేరుకుంది. దీంతో తాలిపేరు 24 గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి వస్తున్న వరదంతా కూడా ఇటు ఇంద్రావతి నదికి కూడా భారీగా వరద చేయడంతో అదంతా కూడా తిరిగి గోదావరిలో కలవడంతో ఈ మొత్తం ప్రభావంతో భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, మళ్ళీ గోదావరికి వరద పోటెత్తోంది. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా కనబడుతోంది. అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? రామ్ దాస్, భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలు ఎందుకు కారణమని కేంద్ర జలసంఘం అధికారులు కూడా చెప్తున్నారు. దాదాపు 1,00,000 క్యూసెక్లు నేను గడిచిన 24 గంటల్లో తాలిపేరు నుంచి భద్రాచలం వద్ద గోదావరిలో సంగమించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ప్రస్తుతం 43 అడుగుల స్థాయిని దాటుకొని సరిగ్గా ఉదయం 9 గంటలకి 44.20 అడుగుల వద్ద భద్రాచలం వద్ద నీటి మట్టం అయితే నమోదైంది. సుమారు 9,50,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం భద్రాచలం నుంచి ఇటు పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుంది. ఏదేమైనా కనీ విని ఎరుగని రీతిలో మరోమారు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరగడం ప్రస్తుతం ఆ ముంపు ప్రాంత వాసులను, తీర ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కేంద్ర జలసంఘం అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మరికొద్ది సేపట్లో 2వ ప్రమాద హెచ్చరికకు దాటుకొని భద్రాచలం వద్ద గోదావరి ప్రవహించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నుంచి సమాచారం అంతోంది. తాలిపేరుకు దాదాపు గడిచిన 24 గంటల్లో 1,00,000 క్యూసెక్ల నీటిని తాలిపేరు ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసినట్లు ప్రస్తుతం అధికారులు అయితే సమాధానం ఇస్తున్నారు. మొత్తం 24 గేట్లు ఎత్తివేసి దిగువకు సుమారు 70,500 క్యూసెక్ల నీరు ప్రస్తుతం కూడా అటు తాలిపేరు నుంచి దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుంది. మరోవైపు ఇంద్రావతి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంద్రావతి నుంచి అటు తాలిపేరు ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లి పూర్తిగా తాలిపేరు వైపుకు పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇటు గడిచిన 24 గంటలుగా కాలంగా పూర్తిగా తాలిపేరు ప్రాజెక్టులన్నీ కూడా ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వెరసి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్ట క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే భద్రాచలం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నటువంటి స్నానఘట్టాలు కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల వద్ద ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. లోతట్టు తీర ప్రాంత వాసులకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనే సూచనలు కూడా జారీ చేసింది. ఎవరు తీర ప్రాంతాలకు వెళ్లొద్దు కూడా అధికార యంత్రాంగం పదే చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో 2వ ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం చేరుకుంటుందని ఇప్పటికే కేంద్ర జలసంఘం అధికారులు అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జతీశ్వరి పాటిల్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ అటు తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే గోదావరి దిగువ భాగంలో ఉన్నటువంటి శబరి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తూ పూర్తిగా పరవలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ శబరికి మరింత
పోటు పెరిగితే అది పూర్తిగా గోదావరి ప్రవాహంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఊహించని స్థాయిలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భద్రాచలం కరకట్ట వద్ద స్లూయిజ్లను మూసివేసేందుకు ఇసుక బస్తాలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసుకుంది. భద్రాచలం పట్టణంలో నమోదైనటువంటి వర్షాన్నంతా కూడా వర్షపాతం భారీగా నమోదైతే మళ్ళీ భారీ మోటార్ల సహాయంతో ఆ టౌన్ లో కురిసినటువంటి వర్షాన్ని డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ బ్రిడ్జ్ పై భాగం నుంచి కరకట్ట పై భాగం నుంచి గోదావరికి డంప్ చేసేందుకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం సిద్ధమైంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. ఎస్, మొత్తం మీద గోదావరి నది ప్రవాహం మళ్ళీ పొంగి పొర్లుతోంది. ముఖ్యంగా భద్రాచలం దగ్గర స్నానఘట్టాలు కూడా మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అటు గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదతో పూర్తిగా ప్రవాహం పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. భారీగా వరద పెరుగుతుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు 20 అడుగుల మేర గోదావరి నీటి మట్టం పెరిగింది. ఇక 48 అడుగుల వరకు కూడా చేరుకోవచ్చని జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. అటు శబరి పోటు వేస్తే కనుక మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతుంది. మరోవైపు తాలిపేరు, దాంతోపాటు ఇంద్రావతి నది ప్రవాహాలు కూడా గోదావరిలో కలుస్తుండడంతో ఒక్కసారిగా వరద పోటెత్తుతోంది.